సినిమా స్లైట్ వీక్షకులకి స్వాగతం. ఆమ్, చిన్న విజ్ఞప్తి. ఆ, మేము కొత్త కొత్త సినిమాలు మీ ముందరికి తీసుకురావాలనుకుంటున్నాం. సో మా వంతు ప్రయత్నంగా మేము రీసెర్చ్ చేయడం, దాని గురించి చెప్పడం ప్రయత్నిస్తున్నాం. సో కొద్దిగా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే చాలా కృతజ్ఞతలు. మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా స్లైట్. ఈరోజు మేము మాట్లాడబోయే సినిమా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది ఒక సూపర్ హీరో జోనర్లో వచ్చిన సినిమా, కానీ స్టోరీ లైన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరన్నా చూడకపోతే మాత్రం వి వుడ్ సిన్సియర్లీ సజెస్ట్ దిస్ మూవీ. ఇది హిందీలో వచ్చిన భావేష్ జోషి సూపర్ హీరో 2018లో వచ్చింది. మన విక్రమాదిత్య మోత్వాని గారు దీనికి దర్శకత్వం వహించారు. స్టార్ క్యాస్ట్ లో కూడా వచ్చి మన అనిల్ కపూర్ ఉన్నారు కదా, ఆయన కొడుకైన హర్షవర్ధన్ కపూర్, ఇంకా ప్రియాంశు పన్యులు, ఆ, నిషికాంత్ కామత్, ఇలా చాలా మంది ఉన్నారు యాక్చువల్ గా దీనిలో. క్లుప్తంగా చెప్పాలంటే మన సొసైటీలో ఉన్న విషయాలన్నిటినీ ఆ, స్పర్శిస్తూ చాలా కొత్తగా తీయబడిన సూపర్ హీరో మూవీ. సూపర్ హీరో అంటే మనలాగా అంటే ఏదో అతీంద్రియ శక్తులు ఉంటాయి, ఆయన ఎగురుతాడని కాదు. ప్రతి మనిషిలో ఒక సూపర్ హీరో ఉంటాడు. ఆ సూపర్ హీరో సందర్భానుసారంగా ఎట్లా బయటకు వస్తాడు, బయటికి రావడమే కాదు, కొన్నిసార్లు మనం కూడా భావావేశానికి లోనవుతాం, కొన్ని సంఘటనలు చదివినప్పుడు కానీ, కొన్నిసార్లు చూసినప్పుడు కానీ. కానీ ఏంటంటే ఆ భావావేశంతో మనం ఎక్కువసేపు ప్రయాణించాం. ఎంత ఉద్వేగానికి గురైనా కూడా దాన్ని మనం బయటికి ప్రదర్శించడానికి కొన్నిసార్లు ఆ, మనపైన మనకే డౌట్ వస్తుంది. అంటే మనకు అంత శక్తి ఉందా? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్, మన కళ్ళ ముందర ఎవరైనా అన్యాయం జరుగుతుంది అనుకోండి, మనకి వాడిని కొట్టాలన్న కోరిక బలంగా లోపల ఉంటుంది, కానీ మనం దాన్ని బయటికి ప్రదర్శించలేం. కానీ అలాంటిది మనం నిజంగా ప్రదర్శించగలిగితే ఎలా ఉంటుంది? ప్రతి మనిషిలోనూ అలాంటి భావవేశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మన మన చెల్లెళ్ళు ఎవరైనా ఏడిపిస్తున్నారు అనుకోండి, మనం రియాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ, మనలో ఎంత కోపం ఉన్నా, మన బలము బలహీనతలు పక్కన పెడితే, ఆ సందర్భానుసారంగా మనం వాళ్ళపైన వ్యతిరేకించగలగాలి. అలాంటి విషయాలను స్పర్శిస్తూ ఈ సినిమా భావేష్ జోషి తీశారు. ఎస్పెషల్లీ కరప్షన్ పైన ఉన్న ఎలిమెంట్స్ ని ముఖ్యంగా తీసుకొని ఈ సినిమా దర్శకత్వం వహించిన విధానం కానీ, సినిమాటిక్ వాల్యూస్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగా ఉంటుంది సినిమా. సూపర్ హీరో జోనర్ లో వచ్చినా కూడా చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఓకే, ఇదేమి మనకి జరగని విషయం కాదు, జరగచ్చు, ప్రతి ఒక్కళ్ళు మనం స్పందించవచ్చు. అంటే మన ధోరణిలో ప్రతి ఒక్కళ్ళు మనం వెళ్ళి ప్రతి ఒక్క కొట్టేయాల్సిన అవసరమేం లేదు. మనం వ్యతిరేకించాల్సిన విషయం మనం మనకు తారసపడినప్పుడు. కానీ మనం ఎట్లా ఎదిరించవచ్చు, బలం మనకున్న బలాలను బట్టి కూడా మనం ఎట్లా వ్యతిరేకించవచ్చు అని చెప్పి ఈ సినిమా నాకు బాగా నచ్చింది. అంటే ఇది నాట్ జస్ట్ ఏ మూవీ, ఈ సినిమా నన్ను ఆశ్చర్యపరచడమే కాదు, ఇట్ ఈస్ రియలీ థాట్ ప్రొవోకింగ్. మీరు ఎవరైనా చూడకపోతే భావేష్ జోషి మనకి డిస్నీ హాట్‌స్టార్ లో ఉన్నట్టుంది. ప్లీజ్ వాచ్ ఇట్. రమేష్, యువర్ ఫస్ట్ థాట్స్ ప్లీజ్. యా, ఈ సినిమా ఏంటంటే రెండు జోనర్స్ ని మిక్స్ చేసిన జోనర్, సూపర్ హీరో జోనర్. ఆల్సో ఒక సామాజిక స్పృహతో కూడిన సినిమా అనమాట. మామూలుగా సామాజిక స్పృహతో కూడిన సినిమాలు తీసినప్పుడు యూజువల్గా అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసినప్పుడు అవి ఒక వేరే రకంగా ఉంటాయి. మనం తెలుగులో చూస్తే చాలా సినిమాలు, పాత సినిమాలు, ఇప్పుడు మన నారాయణమూర్తి గారు తీస్తారు, శంకర్ గారు సినిమాలు కానీ, శంకర్ గారు కూడా తీస్తారు. బట్ నేను అంటే శంకర్ గారు కూడా ఇప్పుడు సేమ్ భవేష్ జోషి లాగా ట్రై చేశారు. బట్ నారాయణమూర్తి గారు తీస్తే సామాజిక స్పృహ ఉన్న సినిమాలు ఒక రకంగా ఉంటాయి. అవి సామాజిక స్పృహతో కూడిన ఒక రకమైన అన్యాయం ఉంటుంది, అన్యాయాన్ని ఎదిరిస్తూ మెసేజ్ ఇస్తూ ఉంటది. సూపర్ హీరో ఫిలిం ఎలా ఉంటుంది? సూపర్ హీరో ఫిలింకి మామూలుగా సూపర్ హీరో ఫిలింలో కూడా ఏదో అన్యాయాన్ని ఎదిరిస్తారు, కానీ అది చాలా కమర్షియల్ టెంప్లెట్లో ఎదిరిస్తారు. బట్ భవేష్ జోషిలో స్పెషాలిటీ ఏంటంటే ఈ సామాజిక స్పృహ అంశాన్ని చాలా గట్టిగా, అంటే చాలా రిలేటబుల్గా మన అందరం ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ, ఇప్పుడు నాకు చూసినప్పుడు ఏమనిపించింది అంటే, నాకు భయంకరమైన చాలా కోపం వచ్చింది అండ్ ఒక నిస్సహాయత నాలో వచ్చింది అనమాట. ఎందుకంటే నేను రిలేట్ అవుతాను దాంట్లో చూపించే కరప్షన్ కానీ, దాంట్లో చూపించే ఇప్పుడు సిస్టంలో ఉన్న ఫాల్ట్స్ కానీ, అవన్నీ కూడా
వాటన్నిటితో కూడా నేను చాలా బాగా రిలేట్ అవ్వగలుగుతాను. అండ్ చాలాసార్లు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే మనం సిస్టంలో ఉన్నప్పుడు చాలా సార్లు ఆ సిస్టంతో కలిసి లేదా సిస్టంతో పాటు పనిచేయాల్సి వస్తుంది. సిస్టమ్ ఎలా ఉన్నా దాంతో నడవాల్సి వస్తుంది. సో మనం అందరం ఫేస్ చేసి ఉంటాం. సో ఆ రకమైన కోపం సినిమా మొత్తం చూసినంతసేపు నాకు లాస్ట్లో కొన్నిసార్లు చెప్తారు, ఈ సినిమాని చూసి నేను సినిమా బయటకి ఒక చిరునవ్వుతో బయటికి వెళ్ళొచ్చు మీరు అని. కానీ ఈ సినిమా బయటకు వచ్చినప్పుడు నాకు బాగా ఒక ఏడుపు కోపంతో బయట వచ్చాను అనమాట. చూసిన తర్వాత రకమైన ఉద్వేగం వచ్చింది. ఇది నిజమే, మనం ఏం చేయలేకపోతున్నాం అనే ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. ఆయన సూపర్ హీరో అవ్వడానికి ఒక బలమైన కారణం అయ్యాక మామూలుగా అయితే సూపర్ హీరో ఫిలిమ్స్లో సూపర్ హీరో అయిపోయాక ఫుల్గా వాడు ఫుల్ హ్యాపీగా ఉంటాడు. వాడు ఏదో ఇంకా మ్యాచ్ లాగా చేస్తూ ఉంటాడు. కానీ ఈ సినిమాలో అలా ఉండడు. వాడు ఆ సూపర్ హీరో అయ్యాక కూడా వాడి ఇన్నర్ స్ట్రగుల్, ఒక తన లోపల బాధ సెకండ్ హాఫ్ అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మనకి యూజువల్ కమర్షియల్ సూపర్ హీరో ఫిలిమ్స్లో ఉన్నట్టుగా ఒకసారి సూపర్ హీరో అయిపోయాక వాడు ఇంకా నాకేం ఎదురులేదు అన్నట్టుగా లేకుండా లాస్ట్ వరకు కూడా వాడు ఒక హ్యూమనే. సూపర్ హీరో చాలాసార్లు దెబ్బలు తగులుతాయి అండ్ చాలా హ్యూమన్ గా అలాగే ఉంటాడు. సూపర్ పవర్ ఆయనకున్న సూపర్ పవర్ ఏంటంటే ఇప్పుడు ఆ జరిగే అన్యాయాన్ని ఎదిరించాలి అనే ఒక దృఢ సంకల్పం, అదే సూపర్ పవర్. సో దాన్నే బాగా ఫోకస్ చేశారు అనిపించింది. ఇప్పుడు నాకు సినిమాలో బాగా నచ్చిన విషయం ఏంటంటే, లెట్స్ సే మన క్లాస్లో కూడా మనం ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ లేదా యూనివర్సిటీస్ క్యాంపస్లో మనం చదువుకున్నప్పుడు ఈ బిఎస్ఎఫ్, ఏబివిపి వినే ఉంటాం కదా మనకి, ఎస్పెషల్లీ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో. దానిలో ఎవడో ఒకడు మాట్లాడతాడు, వీ సీ హిమ్ యాజ్ ఏ లైక్ ఇప్పుడు మన జార్జ్ రెడ్డి సినిమాలో జార్జ్ రెడ్డి క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఏంటంటే అందరూ అన్యాయాన్ని మనం ఇప్పుడు మన హాస్టల్లో భోజనం బాగలేదు, ఎంతమంది ధైర్యంగా వెళ్ళి ఇక భోజనం బాగలేదు, మాకు చాలా కష్టంగా ఉందని చెప్పి ఎదిరించే వాళ్ళు ఎంతమంటారు? ఆ ఎదిరించే వాడిని ఏమనుకుంటామంటే మనం సూపర్ హీరోగా, అంటే మనందరిలో ఉంటది, కానీ నేను బయటికి ప్రదర్శించలేని నా యొక్క అభిప్రాయాన్ని వేరే వాళ్ళు ధైర్యంగా చెప్తున్నప్పుడు అతను మనకి సూపర్ హీరోలా కనపడతాడు. ఆ అంశాన్ని నాకు ఈ సినిమాలో తీసుకుని అనిపించింది. అన్నట్టు ముగ్గురు ఫ్రెండ్స్ చాలా జోవియల్ గా ఉంటారు లైఫ్. కాకపోతే ఏంటంటే దేశం అంటే ఎంత ప్రేమ మనకు చూపిస్తారు. దేశం అంటే ప్రేమ అంటే ఒకళ్ళు సోల్జర్ గా అయ్యి నువ్వు నిరూపించుకోవచ్చు, కానీ దేశం అంటే ప్రేమ ఉన్నవాడు మనకు జరుగుతున్న అన్యాయాన్ని నిలబడుతూ చూస్తూ ఉండకుండా నిలదీసి ప్రశ్నించడాన్ని సూపర్ హీరో అన్నట్టు నాకు ఈ సినిమా మొత్తం చూపించాడు. అది మామూలు మనిషి చేయగలడు, చెయ్యాలి. నువ్వు అన్నా చూడు, ఆ బాధ తపన. ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళాను, నన్ను లంచం అడిగితే ఏంటంటే నేను నాకు గట్టిగా అరిచి ఓకే నేను ఇవ్వను, నేను చేసుకోను అని అనిపిస్తుంది. కానీ అలాంటి వయసు అంటే మనకి వయసుతో పాటు మార్పులు కూడా వస్తాయి. అది కూడా నాకు బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు భావేష్ జోషి, సికిందర్ సింగ్ కదా వాడి పేరు, సికిందర్ సింగ్, వీళ్ళిద్దరు కలిసి మనకి ఇన్సాఫ్ అనే ఛానల్ స్టార్ట్ చేస్తారు. మనకి స్టోరీ వైజ్ గా వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ సూపర్ హీరో ఫస్ట్ షాట్ లోనే వాళ్ళ ఫ్రెండ్ సూపర్ హీరో స్టోరీ చెప్పినప్పుడు అతన్ని ఎగతాళి చేస్తారు. ఇది మనకి రావణ్ జీవన్ కదా, అవి కదా స్టోరీస్ అంటే, కాదు నేను ఇట్లా రాస్తున్నాను చెప్పి వాడిని ఎగతాళి చేస్తారు. ఎందుకంటే వాడికి కథలు రాయడం ఇష్టం కాబట్టి. కానీ సూపర్ హీరోలు అంటే ఎక్కడి నుంచో నువ్వు అన్నట్టు ఒక స్పెషల్ పవర్స్ ఉండాలా, ఎగరాలన్నట్టు కాదు. ప్రశ్నించడం కూడా, అంటే ఎవరూ చేయలేని పని మనం చేయడం కూడా. మళ్ళీ ఎవరూ చేయలేని పని అంటే ఏదో 10 అంతస్తులు బిల్డింగ్ కిందకు దూకడం కాదు. ప్రశ్నించడం అందరూ మన మనసులో అనిపిస్తుంది. మనం చాలా సందర్భాల్లో మనిషిగా మనకి 100 సందర్భాల్లో మనం మాట్లాడేది 100 సార్లు నేను మాట్లాడగలను అనుకుంటాం, కానీ మనం మాట్లాడేది ఏదో 2 విషయాల్లో మాట్లాడు. అది ఆఫీస్లో అవ్వచ్చు, ఎక్కడన్నా అవ్వచ్చు. మనకి ఏంటంటే కొన్నిసార్లు మనకు కూడా కోపం అనిపిస్తుంది. ఇప్పుడు కొండపైన లైన్లో క్యూలో ఉంటాం మనం, ఎవరో వచ్చి గొడవాడుతూ ఉంటారు అంటే అక్కడ అవసరం లేకుండా గొడవాడుతూ ఉంటారు. మనం వెళ్ళి ఓకే ఎందుకు ఆడుతున్న తప్పు కదా అని మనకి చెప్పాలన్నది, కానీ మనం చెప్పలేం. చాలా సందర్భాల్లో మనలో ఉన్న భావవేశాన్ని అణిచివేతకు గురి చేస్తాం మనమే. కానీ వయసుతో పాటు ఇప్పుడు మనం టీనేజ్ లో ఉన్నప్పుడు మన అభిప్రాయాలు వేరే కూడా. ఆ సినిమాలో నాకు ఎస్టాబ్లిష్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది. టీనేజ్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఇన్సాఫ్ అనే మనకి ఛానల్ క్రియేట్ చేసి గోడల పైన పాస్ పోయడాలు, లేకపోతే చెత్త రోడ్డు పైన వేయటాలు, ఇలాంటి చిన్న చిన్న విషయాలను వాళ్ళు స్పర్శిస్తూ, అంటే సామాజిక స్పృహ అందరికీ ఉండాలా. అంటే అది చిన్న విషయం కావచ్చు, అంటే మన ట్రాఫిక్ సిగ్నల్ కూడా దాటడం అంటే ఏంటంటే ఎవడో చూస్తాడని కాదు, మనం చూస్తున్నాం కదా మనం చేసే పనిని.
సో ఆ చూడడం అంటే చిన్న చిన్న విషయాలు చేయడం కూడా సూపర్ హీరో. అంటే ఉన్న నియమాలను పాటిస్తూ 10 మందికి మనం ఎలా ఉపయోగపడొచ్చు అనే ఐడియాలజీ నాకు బాగా నచ్చింది. తర్వాత ఆ ట్రాన్సిషన్ ఉద్యోగానికి వెళ్తాడు చూడు. ఎందుకంటే మనకి యాంటీ కరప్షన్ మూవ్మెంట్ ఎప్పుడైతే కొద్దిగా చల్లబడుతుందో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వాళ్ళు ఒక వాగ్దానం చేసుకుంటారు. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే మనం ఇన్సాఫ్ ని మనం ముందుకు తీసుకెళ్లాలి, ప్రశ్నించే గుణాన్ని మారకూడదు. కానీ పరిస్థితుల రీత్యా ఒకడేమో తన అదే ఉద్యోగ రీత్యా ఏమవుతుంది, తన సంపాదించడంలో పడతాడు. కానీ సమాజం అంటే చాలా ఇష్టం. ఈ సెక్షన్ లోనే చాలా మంది ఉంటాం, మనం ఇదే సెక్షన్ లో చాలా మంది ఉంటాం. మనకు ప్రశ్నించడం అన్ని ఇష్టమే. కాకపోతే ఏంటంటే మన నైతిక జీవితంలో మనం 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 అనుకునేసి ఆ దాంట్లో మోడ్లో పడిపోయి వెళ్ళిపోతుంటాం. ఆ క్యారెక్టర్ మనకి సికింద్ర సింగ్ లో బాగా చూపించాడు. వేరే భావేష్ జోషి ఓకే, తను నమ్మిన సిద్ధాంతాన్ని గట్టిగా చెబుతూ ప్రశ్నించడం వదలడు. దాని కోసం తన ఎంత దూరం వెళ్దా ఉంటాడు చూడు. సో నాకు ఈ 2 క్యారెక్టర్ని డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. అంటే ఇవేదో మనకి కల్పితం అనిపించకుండా చాలా నిజాయితీగా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ లో నిజాయితీ చాలా బాగా స్పష్టంగా కనపడుతుంది. అది నాకు ఆ సినిమా త్రూ అవుట్ సినిమా ఏదో మనం అంటే సూపర్ హీరో కాకుండా ప్రతి మనిషిలో ఒక సూపర్ హీరో ఉన్నాడు అని గుర్తించగలిగితే మనం చిన్న చిన్న విషయాలు కావచ్చు, చెత్త బయట పారేయకుండా మనం చేయగలిగింది, ప్లాస్టిక్ వేస్ట్ ఏదో చేయకుండా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడగలిగితే పర్యావరణ పరిరక్షించగలిగితే ఇలాంటి చిన్న చిన్న విషయాలు, గొప్ప గొప్ప విషయాలే చేయాల్సిన అవసరం లేదు సూపర్ హీరో. చిన్న చిన్న విషయాలను కూడా మన కళ్ళ ముందర అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించడం, అదే సూపర్ హీరో. అలా ప్రశ్నిస్తే వచ్చే ట్రబుల్స్ ఉంటాయి, ప్రశ్నించడం తేలికే, కానీ దాని మూలన వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందుల్ని మనం గట్టిగా ఎదుర్కోవాలని చెప్పడం నాకు ఆద్యంతం చాలా ఆకట్టుకునింది అనమాట. అది నువ్వు అన్నట్టు సినిమా నుంచి బయటికి రాగానే ఓకే ఇదే సూపర్ హీరో మూవీ, విజువల్ గా బాగుంది, స్పెక్టాక్యులర్ గా ఉంది, మనం మర్చిపోవచ్చు అని కాకుండా ఆ సినిమాని మనతో పాటు క్యారీ ఆన్ చేసే ఇలాగా కొన్ని సన్నివేశాలు అయితే నేను అసలు ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ బ్లాక్ ముందర వాళ్ళ ఫ్రెండ్ ని పట్టుబడతారు చూడు. ఆ సీన్ లో నేను ఎంత ఇంటెన్స్ గురించి ఇటు దొరకకూడదు అనుకుంటా ఉన్నాను నేను. అఫ్ కోర్స్, ఎందుకంటే మనకి సినిమాకి ఇన్స్పిరేషన్ అక్కడే కదా స్టార్ట్ అయ్యేది. అంటే అంత బాగా మనల్ని ఇండల్జ్ చేస్తాడు ఈ డైరెక్టర్ గారు మనకి ఆ కథలో. రమేష్ చెప్పినట్టు ఏంటంటే మన రోజు జరిగే నిత్యవారి జీవితంలో జరిగే సంఘటనలనే దృశ్య రూపంగా మలిచి ఆ లోపలికి మనం తీసుకెళ్లే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. సో మీరు చెప్పిన దాంట్లోంచి 2 పాయింట్లు నేను ఎక్స్టెండ్ చేస్తా. ఒకటి, మామూలుగా లోక్పాల్ బిల్ రావాలి అని చెప్పి అప్పట్లో ఒక ఉద్యమం జరిగింది, అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్. సో మొత్తం మీద జనాలు చాలా మంది ఒక 6 months ఆర్ అరౌండ్ 6 months, ఐ థింక్ 3 to 6 months అది ఆ మూమెంట్ భయంకరంగా జరిగింది. అండ్ దేశంలో ప్రతి దగ్గర కూడా ప్రజలందరూ గుమ్ముగుడి అంటే అది రప్పించాలని ట్రై చేశారు. బట్ ఫైనల్ గా జనాలు ఓడిపోయారు, ప్రజాస్వామ్యం ఓడిపోయింది. పొలిటీషియన్స్ దాన్ని హోల్డ్ చేసి మొత్తం మీద అదైతే రాలేదు. అండ్ ఢిల్లీలో వచ్చినా కానీ అది వాళ్ళు ఇనిషియల్ గా ఎలా అనుకున్నారో అలా రాలేదు. అండ్ ఇక్కడ ఇంకో విషయం నేను ఏం చెప్తానంటే, గురిజాడ అప్పారావు చెప్పారనమాట, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. నేనేమంటానంటే, దేశం అంటే మనుషులు, కానీ మనుషులు బ్రెయిన్ లో మొత్తం మట్టే ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో వాడు భవేష్ జోషి అనేవాడు ప్రజల కోసం పోరాడుతూ ఉంటాడు. అందరికి కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, కానీ ఎవ్వడు కూడా బుర్రతో ఆలోచించాడు. నార్మల్ లైఫ్ లో కూడా ఎవడైనా మంచోడు ఉంటే మన మధ్యలో మనందరం కలిసి వాడిని తొందరగా పైకి పంపించేస్తాం, వాడు మంచోడు కాబట్టి ఇక్కడ ఉండలేడు అని. సో యాక్చువల్ గా చాలా సార్లు ఇది భవేష్ జోషి కాదు, రియల్ లైఫ్ లో ఆయన మేబీ ఇన్స్పైర్ అయి ఉండొచ్చు. రియల్ లైఫ్ లో చాలా మంది ఇలాగా, జార్జ్ రెడ్డి అంటున్నారు కదా మీరు, జార్జ్ రెడ్డి అనే ఆయన్ని మనం అంటే అంత మంచి ఆయన ఉంటే తట్టుకోలేరు, జనాలు తట్టుకోలేరు. అండ్ మిగతా వాళ్ళు కూడా అక్కడ మిగతా వాళ్ళు కూడా క్వశ్చన్ చేయరు, సిస్టమ్ ని ఫాలో అవుతారు లేదా అది యా ఆ అంశం నాకు నిజ జీవితంలో ఇలానే అవుతుంది. మనం ఇప్పుడు వెళ్ళి సిస్టమ్ ని ఒకటి వెళ్ళి క్వశ్చన్ చేస్తే వాడు అంటే ఆ భవేష్ జోషి లాగా అంత ఐడియలిస్టిక్ పర్సన్ సమాజంలో ఉండలేడు. ఇప్పుడు ఇండియాలో అంటే ఇండియా అని చెప్పకూడదు, మామూలు ఇటువంటి సమాజంలో ఉండలేరు అనమాట. సో ఆ విషయం ఇక్కడ సినిమాలో అది జరుగుతుంది. అండ్ చాలా ఆ విషయంలో నాకు చాలా కోపం వస్తుంది.
అండ్ నాకు దీని గురించి ఏం మాట్లాడాలి అనుకుంటే నేను రాసుకుని దానికి ట్రై చేస్తే నాకు ఈ సినిమా అంతా చూస్తే కోపం వస్తుంది. ఈ సినిమాని మరి నేను భయంకరంగా రిలేట్ చేసుకొని నిజ జీవితంలోకి తీసుకొని వస్తున్నాను. సినిమాటిక్ గా చూడాలి అని ఎంత ప్రయత్నించినా గానీ నాకు నాకు రాలేదన్నమాట. సో నేను ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. మేబీ ఆ క్వశ్చన్ నుంచి మనం నెక్స్ట్ ముందుకు తీసుకెళ్దాం. సో మీరు ఆ 3 క్యారెక్టర్లో మీరు ఎవరని మీరు అనుకుంటున్నారు? ఆ 3 క్యారెక్టర్లో మీరు ఎవరితో రిలేట్ చేసుకోగలుగుతారు? ఎవరిలాగా మీరు ఉంటున్నాను లేదా ఉండగలను అని అనుకుంటున్నారు? నేను ఐ థింక్ ఐ వుడ్ రిలేట్ మై సెల్ఫ్ టు సికిందర్ సింగ్ ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఉంటుంది చూడండి. అంటే భావేష్ జోషి చనిపోక ముందులో ఒకలాగా బిహేవ్ చేస్తాడు కదా, ఆ క్యారెక్టర్కి నేను రిలేటబుల్. ఎందుకంటే లోపల ఆవేశం ఉంటుంది, ఎదిరించాలన్న తాపత్రయం కూడా ఉంటుంది, కానీ మనం చూపించలేం. ఎందుకంటే నువ్వు అన్నావు చూడు, ఎవరన్నా మనం క్వశ్చన్ చేస్తే ఏమనుకుంటారంటే మొదట మన సమాజమే మనల్ని మెచ్చుకోదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నీకెందుకురా ఇది మనకి నీకు అవసరమా అంటే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే మనం మంచి విషయం చెప్తాను. ఇప్పుడు 10 మంది వెళ్ళి ఒక ఆఫీస్లో లంచం ఇస్తున్నారంటే 11వ వాడిగా నేను వెళ్ళి ప్రశ్నిస్తే ఏమంటారు? ఒకటి ఈ సినిమాలో మనకి బాగా చూపిస్తారు. తను హీరో క్యారెక్టర్ హర్షవర్ధన్ కపూర్ చేశాడు. తను పాస్పోర్ట్కి అప్లై చేయడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు తనకి తన ఇంటికి పోలీస్ వస్తాడు. ఆయన పర్ఫెక్ట్గా వెరిఫై చేస్తాడు. అయినా కూడా పాస్పోర్ట్ ఇవ్వరు. ఏమని చెప్తారంటే మీ ఇంటికి వచ్చాం, మీరు లేరని చెప్తారు. తను నిజాయితీగా ఉండాలనుకుంటాడు. ఓకే, తను తప్పు చేయకూడదు అనుకుంటాడు. మొదట తను తప్పు చేయడు కాబట్టి, తను నిజాయితీగా ఉన్నాడు కాబట్టి మిగతా సొసైటీ కూడా నిజాయితీగా ఉండాలనుకుంటాడు. వెళ్ళి పోలీసుల దగ్గర మనం ఏమని ప్రశ్నిస్తాం? ఓకే, అలా ప్రశ్నించిన దానికి మనకి భావేష్ జోషి క్యారెక్టర్. ఓకే, ఒకడేమో తన అవసరానికి లొంగిపోయి లంచం ఇవ్వాల్సిన పరిస్థితికి వస్తాడు సికిందర్ సింగ్. అలా లొంగకుండా సికిందర్ సింగ్ చేసిన దానికి తనని తీవ్రవాదిగా ముద్ర వేస్తారు. ఓకే, సో మన సమాజమే నువ్వు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు మన సమాజాన్ని పెద్దవాడగా మన చుట్టుపక్కలే అంటే మన సన్నిహితులే కూడా అనుకో, అంటే మన మంచి కోరుకునే మనకి, అంటే అలా చెడ్డ కోరుకోవాలని కాదు. అరే మనకెందుకురా అంటారు చూడు. నాకు అంటే కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది, అంటే మరీ మన స్వార్థానికి లోనైపోయి అబ్బా ఓకే నేను ఏదైనా చేస్తే నా పరిస్థితులు ఏమైనా దెబ్బతింటే ఏమో అందుకే నేను దూరంగా ఉంటా అని చాలా మంది ఉండిపోతాం. మనందరికీ ఉంటుంది లోపల, అబ్బా ఈడు లంచం అడిగాడు, ఈయన గట్టిగా ఒకటి పీకాలరా అనిపిస్తుంది. కానీ మనం దాన్ని బయటికి వ్యక్తీకరించలేం. ఎందుకంటే మనకి సమాజం తాలూకు విలువలని ఒక పెద్ద చట్టం ఒకటి బిగించేశారు మన చుట్టూ, సమాజం తాలూకు విలువలని. ఆ విలువలు మనం కాపాడుతున్నాం అన్న మాయలో మనం చంపేసుకుంటాం. నాకు అది ఆ సికిందర్ సింగ్ క్యారెక్టర్ లో నాకు ఎస్పెషల్లీ యుఎస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ పాస్పోర్ట్ సన్నివేశం ఉంటుంది చూడు, ప్యారలల్ గా ఇటు పక్క భవేష్ జోషిని చూపిస్తాడు, ఇటు పక్క సికిందర్. ఎందుకంటే ఇద్దరు ఒకటే రకమైన భావోద్వేగాలు కలిగిన వాళ్ళిద్దరు కలిసి ఇన్సాఫ్ స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఒకడు తన జీవితానికి సంబంధించిన అవసరాల కోసం కాంప్రమైజ్ అయిపోతాడు, ఒకడేమో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎట్లా ఒక చేత్తో మనం చప్పట్లు కొట్టలేం కదా ఇప్పుడు ఒక చేత్తో. సో ఇదే మనకి జరిగేది జీవితంలో కూడా. నన్ను నేను రిలేట్ చేసుకోవాలంటే నాకు ఆయన సెకండ్ హాఫ్ లో ఈ బికమ్స్ ఎ రెబల్, కానీ అలా ఇన్స్పిరేషన్ లేకుండా, అంటే దేశం అంటే ప్రేమ అనే ఇన్స్పిరేషన్ తో భావేష్ జోషి ఉంటాడు చూడు, నాకు అలాంటి వాళ్ళకి ఐ సెల్యూట్ దెమ్. ఎందుకంటే మనం చూస్తాం ఇప్పుడు మన ఆంధ్రరాష్ట్ర అవతరణ తీసుకొచ్చిన మన పొట్టి శ్రీరాములు గారు కానీ, ఎందుకంటే అందరూ మనకెందుకు ఇప్పుడు స్వాతంత్రానికి పోరాడిన సుభాష్ చంద్రబోస్ కానీ, ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే ఛత్రపతి శివాజీ గారు కానీ అందరూ మనకెందుకు అని సైలెంట్గా ఉన్నారు. కానీ వీళ్ళ పేర్లు ఎందుకు మనం చరిత్ర చెప్పుకుంటుంది? ఎందుకంటే 100 మంది తలొంచితే ఒకడు తలెత్తి మాట్లాడాడు, వాడిని ఎప్పుడు వాడి తలెత్తి మాట్లాడిన వాడి గురించి చరిత్ర ఎప్పుడు చెప్తుంది. కానీ అందరూ అలా గుర్తించబడ్డారా అంటే అదొక ప్రశ్నార్థకమే. అందరికి అటువంటి గుర్తింపు వచ్చిందంటే చాలా మంది గుర్తింపు లేని వాళ్ళు ఉన్నారు. దేశానికి తమ జీవితాలను త్యాగం చేసి కుటుంబాలను త్యాగం చేసిన వాళ్ళు, కానీ అందరికి ఆ రకం ఇప్పుడు గుర్తింపు వచ్చిందంటే రాదు. కొంతమందికి గుర్తింపు వస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం గురించి కానీ, వాళ్ళు ప్రేమించిన దేశం గురించి కానీ ప్రాణాలు విడిచిపెట్టేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళు మనం గౌరవించుకోవాలి. ఎస్పెషల్లీ స్వాతంత్ర దినోత్సవంగా మనం వచ్చినప్పుడు గౌరవించుకోవాలి. కానీ ఈ సినిమా అది స్ఫూర్తిదాయకం అనిపించింది. ఈ సినిమాలో నాకు ఆ పాయింట్ ఏంటంటే, ఓకే 10 విషయాల్లో మనం 9 దగ్గర కాంప్రమైజ్ అవ్వచ్చు, కనీసం ఒక్క విషయం అన్న, అంటే సినిమా నుంచి బయట వచ్చినప్పుడు కనీసం ఒక్క విషయం అంటే మనం చేయగలిగింది. ఓకే
ఓకే. నేను ఇప్పుడు నా పరిధిలో ఉండేది ఏంటిది? జీబ్రా క్రాసింగ్ వచ్చింది. ఓకే. ఓకే. నేను కారు డ్రైవ్ చేస్తున్నా. నాకున్న కామన్ సెన్స్ ఏంటి? ఆపాల. జీబ్రా క్రాసింగ్ దగ్గర కూడా ఎవడొస్తే ఆడేముంది నేను ఎళ్తానురా అంటే, సో, అంటే మనం ఓకే. మనం వెళ్లి లంచాలు వీటి పెద్ద పెద్ద పనులు చేయకపోయినా, స్వతహాగా నేను చేయగలిగిన చిన్న చిన్న పనులేంటి? ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయకూడదు. ఓకే. ఎవడో రోడ్డు పైన నడుస్తున్నాడు. వాడికి కొద్దిగా ప్రయారిటీ ఇవ్వాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నా మనం నేర్చుకోగలిగితే చాలు అనిపించింది నాకు. అంటే మనం చేయగలిగిన మన పరిధిలో. ఎందుకంటే మనం అంత రెబెలియస్ గా బతకడానికి ఏంటంటే మనకి చెప్పాను కదా, సమాజం విలువలు అనే చట్టంలో మనం ఇరుక్కుపోయిన తర్వాత చాలా క్లిష్టతరమైన విషయము. కానీ మనం కూడా చేయొచ్చు మన పరిధిలో. ఇప్పుడు ప్లాస్టిక్ వేస్ట్ అని లేకపోతే ఎకో ఫ్రెండ్లీ అని ఇలాంటి మనం చేయగలిగి చేయొచ్చు. నాకు ఆ సినిమా ఆ స్ఫూర్తినిచ్చింది. అలా తీసిన దర్శకుడు చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ని చంపుతారు చూడు, అక్కడైతే నాకు చాలా బాధ అనిపించింది. మనకి సినిమా స్టార్ట్ నాకు అప్పుడు అర్థమైంది టైటిల్ ఎందుకు. నాకు అప్పుడు దాకా నాకు టైటిల్ పై నాకు అంతగా గ్రిప్ దొరకలా. ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ శివైక్యం పొందినప్పుడు వాళ్ళ హీరో మన హర్షవర్ధన్ కపూర్ యుఎస్ వెళ్ళిపోవాలనుకుంటాడు కదా. యుఎస్ వెళ్ళిపోవడానికి నేను అయినో నాకు లోపల ప్లే అవుతుంది, వీడు వెళ్ళిపోతే ఇది కాదు అని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ ఎలా ఉంటుందో మనకి చాలా బాగా చూపిస్తాడు. వాడు కారులో ఒకసారి అరే నువ్వు పాస్పోర్ట్ డబ్బులు ఇచ్చావు కదా అన్నప్పుడు, అవును అన్నప్పుడు వాడికి అది చూపిస్తాడు కదా, బోర్డు ఎమ్మంటే తీసి చూపిస్తాడు. ఇన్సాఫ్ బోర్డు ఉంటది కదా వాడి దగ్గర. అది చూపించినప్పుడు వాడు తీసి బయట పారేస్తాడు. నువ్వు నాకే బోర్డు చూపిస్తారా, ఇది నేను కదా క్రియేట్ చేస్తాను. బయట పారేసినప్పుడు నాకు అనిపించింది ఓకే ఈ కాంప్రమైజ్ అయిపోయాడు. కానీ మళ్ళా తిరిగి వస్తాడు చూడు వాళ్ళ ఫ్రెండ్ కోసం. వాడు నాకు అక్కడ ఆ ఎస్టాబ్లిష్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. అది మనసుకు తాకింది. వాడు సమాజ సేవ చేయాలనుకుంటున్నాడు కానీ చేయలేడు. ఎందుకంటే వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది, వాడి లైఫ్ లో సెటిల్ అవ్వాలా, మంచి జాబ్ ఉంటేనే సొసైటీ గుర్తిస్తుంది. సో ఈ చట్టంలో వాడు ఇరుక్కున్నాడు కాబట్టి వాడు ఆ ఫ్లోలో వెళ్తున్నాడు. కానీ అట్ ద సేమ్ టైం వాడు నమ్మిన సిద్ధాంతానికి చిన్నపాటి గౌరవం అయితే ఉంది. ఎందుకంటే వాడు మొట్టమొదటిలోనే ఫస్ట్ టైమే పాస్పోర్ట్ రానన్నప్పుడు మనకు అది కూడా బాగా చూపిస్తాడు. నాకు మన డైరెక్టర్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడేదో ఓకే ఫస్ట్ టైమే రాలేదు కాబట్టి ఇవ్వడు. వాడు 10 టైమ్స్ 20 టైమ్స్ తిరుగుతాడు నిజాయితీగా సాధిద్దాం ఎట్లయినా అని చెప్పి. ఇంకా ఆఖరి పక్షంలో వాళ్ళ మేనేజర్ వాడిని ఫోర్స్ చేసి నువ్వు కాకపోతే వేరే వాడిని పంపిస్తా అన్నప్పుడు హీ లెఫ్ట్ విత్ నో చాయిస్ కదా. సో అట్లా నాకు ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అంటే ఒక ఫ్రెండ్షిప్ ఒక పక్క చూపిస్తూ, ఒక నేను మనిషిని, నాకు అన్ని కావాలా, నా స్వార్థం, నాకు డబ్బు కావాలా, నేను బాగుండాలా అన్న ఇటు పక్క ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి చూపించిన విధానం బాగుంది. అట్ ద సేమ్ టైం సూపర్ హీరో అంటే ఆడి దెబ్బలు తగలవు, ఆడి ఎంతో నుంచి పని వెళ్తాడు, అలా ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే చాలా న్యాచురల్ గా వాడు ఇంతకుముందు రమేష్ అన్నట్టు వెళ్ళి కరాటే నేర్చుకుంటాడు, ఆయన కూడా దెబ్బలు తింటాడు, వాడిని బాగా కొడతారు, అంత మాత్రం చెప్పిన వాడు డౌన్ అయిపోడు, మళ్ళా తిరిగి గట్టిగా వస్తాడు అనమాట. సో ఆ ఎంత పెద్దవాళ్ళు ఎదిరించడం చాలా కష్టమైన విషయం. ఎదిరించినప్పుడు వచ్చే ఇబ్బందులు కూడా చాలా స్పష్టంగా చూపిస్తాడు. అయినా మేము కాన్వర్సేషన్ కోసం చెప్పొచ్చు కానీ గొప్ప మాటలు, కాకపోతే మనందరం మనందరం అదే చట్టంలో ఉంటాం. చాలా తక్కువ మంది ఆ చట్టం నుంచి బయటకు వచ్చి చేయాలనుకుంటారు. అలా చేసే వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం. ఇప్పుడు చేసే వాళ్ళని ప్రోత్సహిద్దాం అంటే మామూలుగా ఇప్పుడు మనకి ఉన్న వాళ్ళల్లో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు. సో అలాంటి వాళ్ళని కొంచెం అలాంటి వాళ్ళని మనం రిటైర్ చేసి ఇంట్లో కూర్చోబెడతాం రియల్ లైఫ్ లో అన్ఫార్చునేట్లీ. బట్ సినిమా విషయంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ సినిమా కమర్షియల్ గా ఆడలేదు. ఇది జస్ట్ ఆరిజిన్ స్టోరీ అండ్ దీని తర్వాత ఇంకా పార్ట్స్ తీద్దాం అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. బట్ ఇది ఆడలేదు. ఎందుకు ఆడలేదు అంటే నాకు అనిపించిన రీజన్ నేను చెప్తా. అండ్ ఆల్సో విక్రమాదిత్య మోత్వాని ఏం చెప్పాడంటే భవేష్ జోషి షుడ్ హావ్ బీన్ ఉమెన్ అని చెప్పాడు అనమాట. ఆ భవేష్ జోషి సిక్కు అనేవాడు భవేష్ జోషికి లవర్ అయ్యండి భవేష్ జోషి చనిపోతే ఆ లవర్ ఆ అమ్మాయి సూపర్ హీరోగా మారి చేస్తే అసలు ఇంకా డిఫరెంట్ గా ఉండేది. అండ్ అప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఎంపతి ఉండేది. అండ్ ఆ అమ్మాయి అలా వెళ్ళి సూపర్ హీరోగా అంత ఎక్కువ చేస్తున్నప్పుడు ఈవెన్ మనకి ఇంకా ఎక్కువ భయం ఉంటది కదా తనకి ఏమవుతుందో అని చెప్పి. తను ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేస్తుంది అని ఆయన చెప్పాడు. నేనేమనుకుంటున్నానంటే ఒక భవేష్ జోషి ఫస్ట్ ఆయన వెళ్ళి ఆ మోటార్ దగ్గరికి వెళ్ళి పేలుస్తాడు కదా సిక్కు.
సిక్కు అలియాస్ హర్షవర్ధన్ కపూర్ వెళ్ళి పేలుస్తాడు. పేల్చాక వాడు అక్కడ ఆ అగ్నిశకల్లో నుంచి ఉద్భవించిన ఒక కెరటం లాగా నడుచుకుంటా వస్తాడు. ఒక సీన్ ఉంటది, నడుచుకుంటా వస్తాడు. ఆ సీన్ కి నాకేమనిపించిందంటే అది ఆయన ఇప్పుడు విక్రమాదిత్య మోత్వానే అది ఆయన విజన్, ఆయన చాయిస్. బట్ నాకేమనిపించిందంటే ఆ సీన్ కి అక్కడ ఆ మామూలుగా ఎలివేషన్ మ్యూజిక్ ఉండదు అక్కడ. నాకు ఆ షార్ట్ లో ఆ మూమెంట్ నాకు గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్. బట్ మ్యూజిక్ ని చాలా వాళ్ళు సెటిల్ గా ఒక వేరే రకంగా ట్రీట్ చేశారు అనిపించింది. ఆల్సో ఈవెన్ లాస్ట్ లో కూడా క్లైమాక్స్ ఫైట్ లో కూడా నాకు ఇక్కడ నేను రిలేట్ అవుతున్నాను. అండ్ నేను ఆడు కొట్టాలి, ఆడు అలా ముందుకు రావాలి, ఆడు రావాలి అనిపిస్తుంది కదా. అనిపించినప్పుడు ఆ మ్యూజిక్ వేరేలాగా ఉండుంటే ఇంకా ఎక్కువ కమర్షియల్ గా మాసెస్ కి కనెక్ట్ అయి ఉండేదేమో అనిపించింది నాకు. బట్ ఐ థింక్ నిన్న పాయింట్ కి ఐ థింక్ హీఈస్ ట్రూ టు హిస్ కాజ్ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ హీరోయిజం చూపిస్తే ఎక్కడ యాజ్ ఎన్ ఆడియన్ మనం ఆ లింక్ మిస్ అవుతామేమో అని చెప్పి, అఫ్ కోర్స్ ఎందుకంటే గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ తీసుకురావడం వేరు. బట్ మనం ఇప్పుడు ఏమన్నావు, నా సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకు ఒక బాధ, ఒక కోపం వచ్చిందన్నావు చూడు. ఒక హీరోగా మరీ ఎస్టాబ్లిష్ చేసాను అనుకో, నీకు ఒక సంతోషం ఉంటుంది. నీకు ఓకే అబ్బా ఇతను ఇట్లా కొట్టాడు. కానీ ఏంటంటే నాకు అది మనకి మ్యూజిక్ అందించిన అమిత్ త్రివేది, ఈజ్ టూ గుడ్. అమిత్ త్రివేది మనం తీసుకుంటే చాలా మంచి సినిమాలు ఉన్నాయి ఆయనకి. ప్లస్ ఈ సినిమాలో నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే మన సిద్ధార్థ్ దివాన్ గారి సినిమాటోగ్రఫీ ఉంటుంది చూడు. అసలు ఎంత ట్రూ టు రియాలిటీ ఇచ్చాడంటే ఆయన ఫ్రేమ్ బై ఫ్రేమ్ నాకు ఎక్సలెంట్ జాబ్ అనిపించింది అసలు. సినిమాటోగ్రఫీ సిద్ధార్థ్ దివాన్ గారి, అమిత్ త్రివేది మ్యూజిక్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కరెక్టే ఎమిత్ త్రివేది ఇవ్వగలడు, ఎలివేషన్ నోట్స్ ఇవ్వగలడు, కానీ అది ప్యూర్లీ డైరెక్టర్స్ చాయిస్ అనిపించింది కావాలని. యాక్చువల్లీ అదే డైరెక్టర్స్ చాయిస్. బట్ నాకు తెలిసి ఈవెన్ నీకు నువ్వు చెప్పిన షార్ట్ లోనే అది యాక్చువల్లీ ఇంకొక ఫ్రేమ్ స్లో చేసి కూడా మనకి ఇంకా ఇంపాక్ట్ కోసం అక్కడ ఫైర్ లోంచి వచ్చేప్పుడు, కాకపోతే దాని సబ్సిక్వెంట్ గా ఒక షార్ట్ ఇస్తుంది, కంటిన్యూటీగా ఒక షార్ట్ ఉంటుంది చూడు. అదే మన రైటర్ పిలిచి ఫోటోగ్రఫీ అసలు ఎవరు చూసినా ఉన్నప్పుడు ఆ ఫోటోగ్రాఫ్ వేస్తాడు. ఆ ఫోటో వేసినప్పుడు కూడా ఒక రకమైన ఇది ఉంటుంది. యాక్చువల్ గా చాలా బాగుంటుంది అసలు. ఆ షార్ట్ అద్భుతంగా ఉంటుంది, దాన్ని స్లో మోషన్ లో చూపించేసి. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఆ కంటిన్యూటీలో వాడు వెళ్ళి అదే ఆ వాటర్ కార్పొరేషన్ ఆఫీసర్ ఉంటాడు, వార్డ్ నెంబర్ 6 ఆఫీసర్, ఎవడు కొట్టాడంటే భావేష్ జోషి చెప్తాడు ఇన్సాఫ్ అని చెప్పి చెప్తాడు. అక్కడ కూడా అలానే చెప్పి అక్కడ మ్యూజిక్ కొంచెం చేసుంటే అది అసలు భయంకరమైన మూమెంట్, ఈ మాస్ మూమెంట్. బట్ విక్రమాదిత్య మోతో అనే స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఇస్ డిఫరెంట్. ఆయన ఆ గూస్ బంప్ మూమెంట్స్ ఆయన అంటే ఆడియన్స్ ని ఆయన అలా ఆ మ్యూజిక్లు పెట్టి ఇలా పెట్టి చేయాలనుకోడు. సోల్ ఆఫ్ ద ఫిలిం ని అలాగే ఉంచాలి. అలాగే దాన్ని ఏమంటారు, అడల్టరేట్ చేయకూడదు, లేదా దాన్ని కలుషితం చేయకూడదు అనే ఒక అభిప్రాయంతో ఆయన అలా చాయిస్ తీసుకున్నాడు. కానీ బట్ అదే అల్టిమేట్ గా మేబీ మూవీ కమర్షియల్ గా ఇంకా ఎక్కువ రీచ్ అవ్వకపోవడానికి అది ఇప్పుడు ఆ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఉన్నప్పుడు నెట్ఫ్లిక్స్ లో అది సూపర్ హిట్. నెట్ఫ్లిక్స్ లో చాలా మంది చూసి చాలా మంది చాలా బాగుంది అని చెప్పారు. బట్ థియేటర్స్ లో ఆడాలంటే నువ్వు చెప్పిన బాధ, భయం, కోపం వాటితో థియేటర్లో వాటిని ఏమంటారు, వాటిని మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆడియన్స్ రారేమో, వాటితో పాటు ఒక థ్రిల్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అందరికి నాకు థ్రిల్ వచ్చింది. నాకు ఆ సూపర్ హీరో ఫైట్లు కానీ, మీరు ఇప్పుడు మాటల్లో వస్తే ఆ ఫైట్ ఉంది కదా, మామూలుగా ముంబై రైల్వే స్టేషన్ రోడ్ల మీద నుంచి ఒక ఫైట్ ఉంటుంది కదా, రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోయి బైక్ లో, అదంతా అసలు ఆ ఫైట్ అసలు ఎక్సలెంట్ ఫైట్ అదైతే నాకు అనిపించింది. నేను ముంబైలో ఒక 3-4 months ఉన్నా. సో ముంబై స్ట్రీట్స్, ముంబై ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్స్ అవన్నీ కూడా ఇరుకిరుగ్గా ఉంటాయి. అండ్ ఆ ఇరుకిరుగ్గా ఉన్న వాటిల్లో ఒక రకమైన ఎస్థెటిక్స్ క్రియేట్ చేసి ఆ ఫైట్ చాలా బాగా తీసారు అనిపించింది. అండ్ ఆ బైక్ మొత్తం కూడా దాంట్లో చాలా కొంచెం విఎఫ్ఎక్స్ ఉందంట చెప్పారు. కానీ ఎక్కడ నాకైతే ఇది విఎఫ్ఎక్స్ అని గుర్తుపట్టలేనంత బాగా చేశారు. సింపుల్ విఎఫ్ఎక్స్, అంటే ఇలాంటి సీన్స్ లో కూడా విఎఫ్ఎక్స్ వాడచ్చు, బట్ అది తెలియకుండా చేశారంటే అది చాలా గుడ్ విఎఫ్ఎక్స్ అని అర్థం.
అండ్ లాస్ట్ ఫైట్ కూడా ట్యాంక్ మీద, లాస్ట్ ఫైట్ ట్యాంక్ మీద వర్షంలో కొడతాడు కదా, సో అది కూడా చాలా చాలా బాగా తీసారు అనిపించింది. అదే సినిమాటోగ్రఫీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఆ ప్రపంచానికి క్రియేట్ చేశారు కదా. ఆ సూపర్ హీరో ప్రపంచం కంటే కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. మనం ఏదో అంటే మన రిలేటబిలిటీ ఎప్పుడు వస్తుందంటే, మనం సినిమాతో ప్రయాణించాలంటే మన రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి ఆ క్యారెక్టర్కి మధ్య దూరం తగ్గిపోతుంది, మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే వెళ్తామో మనం లోపలికి, యూ స్టార్టెడ్ ఫీలింగ్ హిస్ పెయిన్, యూ స్టార్ట్ ఫీలింగ్ హిస్ ఎమోషన్, ఎవ్రీథింగ్. అంటే ఆ క్యారెక్టర్తో పాటు మనం మూవ్ అవుతాం. యా మాటలు కూడా అసలు చాలా చాలా చోట్ల అద్భుతంగా రాశారు. ఎందుకంటే ఈ సినిమాలో ఒక సొసైటీ ఓరియంటెడ్ మెసేజ్ ఉంటుంది, కాకపోతే మనకి ఎక్కడ ఇవ్వరు ఇది నువ్వు చెయ్యి, ఇట్లా నువ్వు తిరగబడు. కాకపోతే మనకి భవేష్ జోషి క్యారెక్టర్ లో చెప్పిస్తారు, నువ్వు నీ స్వార్థం కోసం నువ్వు పాస్పోర్ట్ తీసుకుంటున్నావు, నీకు దేశం అంటే ఇష్టం లేదు. ఎస్పెషల్లీ ఆ షాట్ అయితే చాలా బాగుంటది. అలాంటి సందర్భాలు అంటే ఎగ్జాక్ట్ కాకపోయినా చాలా సార్లు మన జీవితంలో కూడా మనకు వచ్చి ఉండొచ్చు. మన స్వార్థం కోసం మనం కొన్ని, అంటే మన గురించి మాత్రమే ఆలోచించుకుంటూ మన ఫ్రెండ్స్ కి కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టుంటాం మనం. అది చాలా రిలేటబిలిటీ తీసుకొచ్చాడు. చాలా ట్రూ టు రైటింగ్ కూడా. ఏదో గొప్ప గొప్ప పంచ్ లైన్లు రాయాలని కాదు, కానీ ట్రూ టు ఉంటుంది, ట్రూ టు స్టోరీ ఉండటం వలన మనం అందుకే త్రూ అవుట్ మనం క్యారీ చేయగలిగాం. ఎక్సలెంట్. యా యా సో ఇక్కడ నుంచి మనం యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే, హర్షవర్ధన్ కపూర్ యాక్చువల్లీ బ్రిలియంట్గా ఈ ఫిలిం చూస్ చేసుకున్నారు అనిపిస్తుంది. మామూలుగా ఆయన అనిల్ కపూర్ కొడుకు కాబట్టి ఆయన ఏ సినిమా చేయాలనుకుంటే ఆ సినిమా చేయొచ్చు. అనిల్ కపూర్కి అంత మంచి ఇమేజ్ ఉంది. బట్ ఆయన వాంటెడ్లీ దీని ముందు సినిమా మీర్జియా కానీ అండ్ ఈ సినిమా కానీ చాలా డిఫరెంట్ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఆల్సో సినిమా అంతా కూడా చాలా బాగా, ఫస్ట్ హాఫ్లో ఎనర్జెటిక్ ఫ్రెండ్స్ యూజువల్ యూత్ క్యారెక్టర్ కానీ, సెకండ్ హాఫ్లో అండర్ ప్లే చేసే ఆ స్ట్రగుల్, ఆ లోపల ఉన్న ఇన్నర్ స్ట్రగుల్ కానీ చాలా బాగా చూపించారు, చాలా బాగా చేశారు. ఆల్సో ప్రియాంశు అని భవేష్ జోషి క్యారెక్టర్ చేసిన ఆయన చాలా బాగా చేశాడు. ఆయన కూడా రైట్ చాయిస్. ఆయన యాక్చువల్లీ మనం చెప్పిన ఐడియలిస్టిక్ పర్సన్ ఎలా ఉంటాడు అనేది చాలా బాగా దగ్గరగా, దానికి ఆ క్యారెక్టరేషన్ దగ్గరలో ఉన్న పర్సన్ ని విక్రమాదిత్య మోత్వం అని బాగా క్యాస్ట్ చేశారు. అండ్ థర్డ్ క్యారెక్టర్ రజత్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన ఆశీష్ వర్మ. నేను ఇంతకు ముందు మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కదా, నేనైతే ఆ క్యారెక్టర్ లాగా ఉంటాను రియల్ లైఫ్ లో, రజత్ లాగా. నేను గొడవల్లోకి వెళ్ళను, ఎవరైనా గొడవలు చేస్తుంటే మంచి చేస్తుంటే వాడికి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తా కానీ బ్యాక్గ్రౌండ్ లోనో ఆఫ్ ద స్క్రీన్. బట్ ఆయన ఆ క్యారెక్టర్ ని చాలా బాగా ప్లే చేశాడు. అండ్ ఆయన ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్, మేబీ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్, మోస్ట్ ఆఫ్ ద జనం ఆ క్యారెక్టర్ లో ఉంటారు. మీరు చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ లో ఎలాగా భవేష్ జోషి సిక్కు క్యారెక్టర్ లాగా ఉంటారో, త్రూ అవుట్ తర్వాత లైఫ్ లో రజత్ క్యారెక్టర్ లాగా ఉంటారు అనమాట. ఎవరికి వాళ్ళు చాలా మంది ఎలా ఉంటారంటే, వేరే వాళ్ళకి ఏం చెయ్యరు, తప్పేం చేయకుండా, వాళ్ళు తప్పు చేయకుండా కొంచెం జాగ్రత్తగా లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేస్తారు చాలా మంది. మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ జనాలు మంచోళ్ళు, బట్ సిస్టంలో 10% ఆఫ్ ద పీపుల్ హూ పైన ఉంటారు వాళ్ళు వేరేలా ఉంటారు. బట్ చాలా మంది జనం అయితే 70% జనం రజత్ లాగే ఉంటారు అనిపిస్తుంది. అందరికి భయం ఉంటది, అందరికి మనకి ఏంటంటే ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటుంది మనకి. అంటే ఇది చేస్తే దీని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్, వాటి వలన వచ్చే ఇబ్బందులు, అవి మన ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అని చెప్పి మనం ఆలోచించి చాలా మంది మనం ముందడుగు వేయం. ఆ క్యారెక్టర్ నువ్వు చెప్పిన థర్డ్ క్యారెక్టర్ అదే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే మనకి ఫస్ట్ లో చెప్తాడు, స్టోరీ చెప్పేటప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తాడు మనకి అది. బట్ ప్లస్ అక్కడక్కడ హ్యూమర్ కూడా బాగానే ఉంటుంది మూవీలో. అదే అంటే ఒక సీరియస్ నోట్ లో వెళ్తున్నా కూడా ఫస్ట్ హాఫ్ అంతా అందాగేందుకు వాడు మన కొట్టడానికి వెళ్తాడు కదా. కొట్టడానికి వెళ్ళినప్పుడు అదే లోపలికి వెళ్ళి వాడిని పెప్పర్ స్ప్రే కొట్టి కట్టేస్తాడు, కొడతాడు. తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వచ్చి వీడు ఎట్లా కొట్టి వాడు అప్పుడే
తాళ్ళు విడిపించుకుంటాడు, కట్టేసిన తాళ్ళు. అందరు వచ్చి వాడి పైన పడి వాడిని తీసుకెళ్లి టీవీలో గుచ్చుతారు. టీవీకి వెళ్ళి వాడు తలకాయ తగులుతుంది వాడు. నాకు అదే అనిపించింది. అంటే ఆ ఓకే తర్వాత కూడా అంటే వాడు కొత్త కారు మీద పడతాడు. కాకపోతే వాడు నా కారు రా అంటాడు వాడు పైనుంచి. అక్కడి నుంచి అంటే లేసాడు, గుండుగుండా నడిచి వస్తాడు. బట్ ఆ తర్వాత గుంటుకుంటా చెప్పండి. నాకు అదే ఆ సన్నివేశాలు చెక్కిన విధానం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సన్నివేశాలు చెక్కిన విధానం చాలా సట్టల్ గా అనిపించింది. అంటే హ్యూమర్ పెట్టాలని పెట్టకుండా ఐ థింక్ బై యాక్సిడెంటల్ గా హ్యాపెన్ అయిందేమో అని అనిపించింది నాకు. బట్ స్టిల్ ఇట్ వాజ్ సో హ్యూమరస్. అంటే అంత సీరియస్ నోట్ లో కూడా దాన్ని తీయడం నాకు అదే నాకు ఎక్కడ సినిమాటిక్ గా అనిపించలేదు రమేష్. నా పర్సనల్ గా ఇట్స్ ఎ వెరీ గుడ్ సజెషన్. నేను చూడలేదు భవేష్ చూసి. నాకు చూసినప్పుడు నాకు అదే ఐ వాజ్ ఆస్టక్. అంత బాగా తీశారు. ప్లస్ థాట్ ప్రొవోకింగ్. ఏదో సినిమా చూశాను కాబట్టి ఓకే మనం కూడా కొన్ని తెలుసు ఏం కాదులే అని చేస్తాం కదా కొద్దిగా. ఇప్పుడు ఓకే కాదు మనం కొద్దిగా జాగ్రత్త పడి మన వల్ల అయింది మనం చేయాలి. మరి భవేష్ జోషిలా మనకు కాలేకపోయినా కూడా కనీసం 100లో 2 విషయాలన్నా మనం ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళని ఎగతాళి చేయకుండా కనీసం వాళ్ళని సమర్థించగలిగితే కూడా అది కూడా గొప్ప విషయం. వాళ్ళని అక్కడ ఏం ప్రోత్సహించడం వల్ల కదా. మాట్లాడకుండా ఉన్నా గానీ మంచి విషయమే. అక్కడ ఏం మాట్లాడకుండా ఉన్నా గానీ మంచి విషయమే. మామూలుగా ఇప్పుడు అంటారు లేదు కదా, పక్కకు వచ్చి వాడిని విమర్శించకూడదు మళ్ళా. వాడు పెద్ద తోపులే అలా కాకుండా ఓకే కనీసం వాడు చెప్పాడు, అది గొప్ప విషయం. మనం చేయలేని పని ఇంకోటి చేసినప్పుడు మనకేంటంటే ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అబ్బా ఆడేం పెద్ద విషయం కాదులే అనేస్తాం ఊరికనే, కానీ అది చాలా పెద్ద విషయం. కాబట్టి మనం వాడిని విమర్శించకుండా ప్రశ్నించేవాడిని సమర్థించగలిగితే కూడా గొప్ప విషయం అనిపించింది. సినిమాటిక్ గా అంటే హర్షవర్ధన్ కపూర్ నాకు తెలియదు. నాకు అనిల్ కపూర్ సన్ అని నిజంగా నేను సినిమా అయిపోయిన తర్వాత రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఓకే చాలా బాగా చేశాడు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగా చేస్తాడు. అమాయకంగా చేస్తాడు. ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్నప్పుడు ఒక లవర్ బాయ్ గా, అంటే ఏం చెప్తా, ఇన్నోసెంట్ లవర్ బాయ్ అని చెప్పొచ్చు. ఏం పెద్ద లోపల టీన్స్ ఎలా ఉంటారో అలాగా బాగా చేస్తాడు. అలాగా చాలా బాగా ప్లే చేశాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ చనిపోయినప్పుడు ఒక మెచ్యూరిటీ తీసుకొస్తాడు చూడు క్యారెక్టర్ కి, అది కూడా అద్భుతంగా ప్రదర్శించాడు ఆయన. చాలా మంది మళ్ళీ నెపోటిజం అనొచ్చేమో కానీ, బట్ ఆయన ఇఫ్ యూ సీ హర్షవర్ధన్ కపూర్ యాజ్ అన్ యాక్టర్ హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఓకే ఆయన వాళ్ళ నాన్నగారు అనిల్ కపూర్ కావచ్చు కానీ, బట్ ఆ క్యారెక్టర్ పరంగా తీసుకుంటే మాత్రం ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రియాంశు మనకి ఆయన ఫస్ట్ హాఫ్ వరకే ఉన్నా కూడా, బట్ ఆ క్యారెక్టర్ ని మనం సినిమా ఎండ్ అయ్యేంత వరకు ఆ ఇన్స్పిరేషన్ అలాగే ఉంటుంది. అలా ఇన్స్పైర్ చేసేలాగా యాక్ట్ చేయడం కూడా గొప్ప విషయం అనిపించింది నాకు. సో ఇక్కడ హర్షవర్ధన్ కపూర్ గెటప్ వేసుకొని, అంటే ఒక రకమైన గెటప్ వేసుకొని పబ్కి వెళ్తాడు. పబ్కి వచ్చినప్పుడు ఆ పాట వస్తుంది కదా, చమన్ ప్రాష్ అని చెప్పి. నాకు మీనింగ్ తెలీదు, హిందీ మనకు అర్థమవుతుంది కానీ సాంగ్స్ లిరిక్స్ అర్థం కావు కదా. బట్ ఆ పాట చాలా అసలు అక్కడ ఆ సీక్వెన్స్ లో అసలు మెయిన్ స్టోరీలో ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది మనకు అర్థమవుతుంది. ఏదో డిటనేటర్ అంటారు, అంటే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అర్థమైన వెంటనే ఆ పాటలో ఒక రకమైన హ్యూమర్ ప్లస్ థ్రిల్, హ్యూమర్ ప్లస్ ఒక రకమైన సస్పెన్స్ రెండింటిని భలే మిక్స్ చేశారు. అండ్ ఆ పాట అంతా కూడా బాగుంటది, సరదాగా ఉంటది ఆ పాట. ఆల్సో దాంట్లో విలన్ గాడు ఒకడు, అంటే కార్పొరేటర్ ఉంటాడు కదా, కార్పొరేటర్ పార్టీలు, సో వాడు డాన్స్ చేస్తాడు. దాన్ని భలే ముందు కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ముందు ఒకసారి వాడిని పట్టుకుంటావా లేదా పబ్లిక్ వెళ్ళి చేసి డాన్స్లు వేస్తావా నువ్వు అని చెప్పి ఒక డైలాగ్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు, ఆ మెయిన్ విలన్ చెప్పేది. అండ్ ఇక్కడ నిజంగానే వాడి వీక్నెస్ లాగా ఉంటది అది, తాగడం, డాన్స్ చేయడం అనేది. బట్ వాడిని రూత్లెస్ గా చూపించారు అండ్ వాడు క్యారెక్టరేషన్ బాగా అయింది. మెయిన్ విలన్ ని వెరీ సోఫిస్టికేటెడ్ కార్పొరేట్ విలన్ లాగా చూపించారు. అండ్ ఆయన మెయిన్ విలన్ మంచి యాక్టర్ అని నేను అంటే చదివా తర్వాత, ఆయన మంచి యాక్టర్ అని చదివా. కానీ మేబీ దాన్ని ఇంకొంచెం బాగా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇంకా స్ట్రాంగ్ విలన్ గా. నాకు ఆ సెకండ్ కార్పొరేటర్ అనేవాడు వాడు బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు అండ్ వాడి క్యారెక్టరేషన్ మీద భయంకరమైన కోపం అయితే వచ్చింది మనకి. బట్ కార్పొరేట్ విలన్ అని ఎవడైతే ఉన్నాడో, మంత్రో ఎవడో, ఆయన మీద ఇప్పుడు ఆయన లాస్ట్ లో చంపేసినప్పుడు కూడా అది కూడా విక్రమాదిత్య స్టైల్ ఏమో. ఉడాన్ సినిమా చూసినా గానీ ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటది, కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటది. బట్
ఆయన అలానే ఆ కథలాగే ట్రీట్ చేసి ఆ ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకోకుండా అలా చేసాడేమో అనిపిస్తుంది. అంటే అదేలే ట్రీట్మెంట్. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు అదే కథను వేరే కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కథలో బలం ఉంది, కథనంలో ఇంకా బలం ఉంది. కాకపోతే నువ్వు అన్నట్టు నాకు కూడా అంతే, నాకు కూడా అదే అనిపించింది. కార్పొరేటర్ గా చేసిన క్యారెక్టర్ ఆ బ్రూటాలిటీ మనకు అర్థం అవుతుంది. ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్రెండ్ ని సుత్తి తీసుకుంటాడు కదా, ఆ షాట్ మనకు ఆ బ్రూటాలిటీ మనకు ఆ షాట్ చూపించకపోయినా మన బ్రూటాలిటీ మనకు చాలా భయాందోళనకు గురి చేస్తుంది ఆ షాట్. మనకి అంత తగిలినప్పుడు కాకపోతే కొట్టినప్పుడు అసలు మనకి ఆ సౌండ్ తగిలినట్టు గానే అనిపిస్తది. మనకు తగిలినట్టు అనిపిస్తుంది. నాకు అదే అనిపించింది అసలు. అంటే అది నాకు అది ఎందుకంటే కెమెరా పనితనం నాకు అద్భుతం అనిపించింది. ఎందుకంటే మనం చూపించడు, కానీ మనకి ఆ ఇంపాక్ట్ మనకి లోపల ఫీల్ అవుతాం. మనకి ఒక విజువల్ నడుస్తుంటది కదా బ్రెయిన్ లో, అలా తీయడం నాకు భలే అనిపించింది. ఎందుకంటే ఇక ట్రూగా కొన్నిసార్లు ఇప్పుడు వచ్చే సినిమాల్లో తలలు ఎగరడాలు ఇట్లా కాకుండా నాకు వర్మ సినిమా గుర్తొచ్చాయి. నాకు అది చూడంగానే ఏదో డి కంపెనీ ఏదో ఉంటది. యాక్చువల్గా మనకి ఆ షాట్ చూపించాడు రాఘగోపాల్ వర్మ గారు. వాడి ఒక మనిషి తలకే టవల్ చుడతారనమాట. టవల్ చుట్టి మన సుత్తితో రాళ్ళు కొడతారు కదా, ఉల్లి ఉంటది, ఉల్లితో రాళ్ళు కొడతారు చూడు, ఆ ఉల్లి తలపైన పెడతాడు. అసలు ఆ తలపైన పెట్టంగానే మనకి అసలు అంటే ఇట్లా సుత్తి పైకి ఎత్తాడు అనమాట. ఉల్లి తలపైన పెట్టి సుత్తి పైకి ఎత్తాడు. హీ విల్ లీవ్ ఇట్ అవర్ ఇమాజిన్. ఆ షాట్ చూపించిన మనకి, కానీ ఎంత బ్రుటాలిటీ ఉంటుంది అంటే మనం ఆ షాట్ చూడకపోయినా కూడా మనకి అసలు బుర్ర పాడైపోతుంది. అది నాకు అలా తీయడం నాకు గొప్ప విషయం అనిపిస్తుంది. అంటే స్క్రీన్ పైన ప్రజెంట్ చేయడం వేరే, బట్ దాని యొక్క ఇంపాక్ట్ ని దే విల్ లీవ్ ఇట్ యూ ఫీల్ దట్ ఇంపాక్ట్. నువ్వు ఇన్ని ఎక్స్టెంట్ నువ్వు ఎంత అనుకో, ఒక్కొక్కరు ఒకలా అనుకుంటాం కదా. అందుకే అంటే ఎక్కడ అయినా ఓకే, ఈ సినిమాలో ఇక్కడ కమర్షియల్ గా మనం ఇక్కడ ఈ బార్ పెంచుదాం లేదా ఇక్కడ తగ్గిద్దాం, అది లేదు. ఒక టెంపోలోనే ఉంటుంది. అంటే అది మేబీ ఆయన టెంపోలో ఉంటుంది మూవీ యాక్చువల్ గా. నువ్వు అన్నట్టు నేను ఒప్పుకుంటా. మనం కార్పొరేట్ విలన్ కనెక్ట్ అయినంత విధంగా అంటే ఆ ఇంపాక్ట్, ఈవెన్ దో వాడు క్లబ్కి వెళ్తే డాన్స్ వేస్తాడు, వాడికి 2 షేడ్స్ ఉంటాయి. వాడు తాగుబోతాడు, డాన్స్ వేస్తాడు, బట్ అట్ ద సేమ్ టైం హీ సో ఫియర్స్ అనమాట. అంటే వాడికి అసలు ఏం భయం లేదు, అది ఏమన్నా చేస్తాడు వాడి కోసం అన్నట్టు. అది కూడా బాగా చూపిస్తుంది. కానీ కార్పొరేట్ విలన్ ఏంటంటే ఆయన కనపడిన మనకి తక్కువ ఫ్రేమ్స్ లో ఉంటాడు. నిజంగా చెప్పాలంటే మనకి సెకండ్ హాఫ్ లో తప్పితే కానీ ఫస్ట్ హాఫ్ లో చూపించరు కదా. సెకండ్ హాఫ్ లో మోటార్ వెళ్ళినప్పుడు వినిపిస్తాడు అంతే. అది గొప్ప విషయం. అంటే మనకు అర్థమైంది, ఒక ఈడెవడో చాలా గొప్పోడు అంటాడు. కానీ మనకు ఆ ఫస్ట్ హాఫ్ లో మన ఫోన్ లో మాట్లాడినప్పుడు ఒక ఈడే ఇలా ఉంటాడంటే ఈ బాస్ ఎలా ఉంటాడో అని మనకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. ఆ ఇమాజినేషన్ తగ్గట్టు ఆ క్యారెక్టర్ ఉండదని నాకు అనిపించింది అనమాట. అందుకని మేబీ మనకి ఎస్టాబ్లిష్ కాలేదేమో అనిపించింది. ఆ ఇమాజినేషన్ రీచ్ అవ్వడు. మనం ఏమనుకుంటాం, ఒక ఈడెవడో ఈడే ఇలా ఉంటే ఆడు ఎలా ఉంటాడు అనుకుంటాం. కానీ బట్ మేబీ ఇట్స్ హిస్ చాయిస్. అట్లే అంటే విలన్ ఎప్పుడు గొప్పగా అంటే ఉండాల్సిన పని లేదు. చాలా సాఫ్ట్ స్పీకింగ్ పీపుల్ లో కూడా ఎంతో మంది క్రూరులు ఉంటారు అని చూపించడానికి ఆయన వెళ్ళిపోయామని నేను అనుకున్నాను యాక్చువల్ గా. ఇంకొక సరదా ప్రశ్న ఏం అడుగుతానంటే, ఈ సినిమా ఇప్పుడు లెట్స్ సే తెలుగులో తీయాలి అనుకుంటే ఇప్పుడు హర్షవర్ధన్ కపూర్ చేసిన క్యారెక్టరు లేదా భవేష్ జోషి హర్షవర్ధన్ కపూర్ చేసిన క్యారెక్టర్ మీరు ఎవరు బాగా ప్లే చేస్తారు అనుకుంటారు? మీరు ఆలోచించండి. నేను నా చాయిస్ నేను చెప్తాను. నాకు టక్మంత్ పేరు చెప్పగానే నాకు టక్మంత్ తట్టేసింది. ఎందుకు నాని. ఐ విల్ గో ఫర్ నాని. సేమ్ ఫీలింగ్ బ్రో, సేమ్ యాక్చువల్లీ సేమ్. నేను కూడా అనుకున్నప్పుడు నాని అనుకున్నా. నేను కూడా నాని అనుకున్నా. భవేష్ జోషి క్యారెక్టర్ వచ్చి నేను విజయ్ దేవరకొండకి ఇస్తా భవేష్ జోషి క్యారెక్టర్. అయినో మనకి ఇదేంటిది ఎవడే సుబ్రహ్మణ్యం పోలికలు రావచ్చు, కానీ బట్ ఆ రెబల్ క్యారెక్టర్ అంటే ఆయన డియర్ కామ్రేడ్ లో అది ఉంటది కదా నాకు. కాబట్టి సో అక్కడ విజయ్ దేవరకొండ పెట్టి అది సికిందర్ సింగ్ అయితే ఐ గో ఫర్. నాకు నువ్వు తెలుగు నేను నిజంగా ఆలోచించలేదు, నువ్వు చెప్తే నాకు తట్టింది. ఫస్ట్ వచ్చిన పేరు అయితే నాకు నాని అనిపించింది. నాకు కూడా అదే మా నాని అనిపించింది. నాకు కూడా నాని అయితే చాలా బాగా సెట్ అవుతాడు అనిపించింది. సో విక్రమాదిత్య మోత్వాని, అనురాగ్ కశ్యప్ వీళ్ళంతా కూడా ఒక రకమైన కొత్త కలిసి తీస్తుంటారు సినిమాలు, అండ్ ఒకరి సినిమాలకు ఒకరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఫాంటమ్ మూవీస్ ఆ బ్యానర్ మీద చేశారు. సో
వీళ్ళిద్దరూ కూడా హిందీ సినిమాలో ఒక కొత్త రకమైన, అంటే ఆల్రెడీ ఉన్న ఒక పందా ఉంది ఏంటంటే లవ్ స్టోరీస్, ఫ్యామిలీ మూవీస్, అలా ఒక పందా ఉంది. వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ లో ఒక రకమైన హిందీ సినిమాలు తీస్తారు. విక్రమాదిత్య మోత్వానికి కూడా వేరే సినిమాల ఓల్డ్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కానీ బట్ ఇట్స్ స్టిల్ డీప్లీ రూటెడ్ టు ఇండియా అనిపిస్తుంది. అండ్ అనురాగ్ కశ్యప్ కూడా సేమ్. అనురాగ్ కశ్యప్ గారు కూడా ఆయనకి వేరే సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా దే ఆర్ లైక్ వెరీ లోకల్. ఆయన తీసే సినిమా బట్టి, ఆ స్టోరీని బట్టి, ఆ ఎమోషన్ బట్టి చాలా రూట్ చేస్తారు అనిపించింది. సో మనం మేబీ ఇంకా అనురాగ్ కశ్యప్ మూవీ కూడా ఒకటి చేయాలి ఫ్యూచర్ లో పాడ్ లో. సో అదొక పాయింట్ నేను చెప్తాను. అండ్ మీరు అందుకోండి. అంటే సమాజంలో ఉన్న నిస్పృహల్ని స్పృశిస్తూ ప్రశ్నించేవాడు చెడ్డవాడేం కాదు, ప్రశ్నించడం మన సహజ గుణం యాక్చువల్గా. అంటే మన మనిషిగా ఉన్న, మన కాన్షియస్నెస్ ఇచ్చింది మన మనిషిగా ఉన్నందుకు ప్రశ్నించడం మన హక్కు. మన హక్కును మనం కాపాడుకోలేకపోయినా కానీ మన తరపున కాపాడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మనకి సూపర్ హీరో అని అంత గొప్ప సినిమా తీసిన విక్రమాదిత్య మోత్వాని గారికి నమస్కరిస్తూ వి సెల్యూట్ యూ ఫ్రమ్ సినిమా స్లేట్ సార్. ఇట్స్ ఎ గ్రేట్ మూవీ. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పక చూడండి. చూసిన తర్వాత మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ये है क्या लेकिन? अरे ग्राफिक नॉवल है यार, मुंबई का पहला सुपर हीरो। क्या बात कर रहे हैं? वो तो रावण था ना? जीवन। अरे रावण था, फिल्म का नाम रावण था। अरे यार क्या फर्क पड़ता है, रावण जीवन यार, मैंने पूरा जीवन लगा दिया इसको लिखने में यार। भ्रष्टाचार दीमक की तरह शहर को खोखला कर चुका था। हर पुलिस वाला उस बाहुबली की चाकरी करता था, हर मिनिस्टर उस बाहुबली की चाकरी करता था। और ये सुपर हीरो उस बाहुबली की छोकरी को करता था। आप लोग इधर प्रोटेस्ट पे क्यों आए हैं? देखिए हमें लगता है करप्शन इज शिट। या शिट स्टिंक्स। बस शरीफों का दोस्त हरामियों का बत्ता साहब। तेरे बाप की दीवारें जो धो रहा है, कचरा चलाना मना है। कौन हो तुम लोग? इंसाफ। जब कभी भी कोई भी नाइंसाफी चीखेगी और चिल्लाएगी, ये पेड़ क्यों काट रहे हो? तब इंसाफ जरूर आएगा। इंसाफ। इंसाफ। और जान पे खेल के इंसाफ दिलाएगा। इंसाफ कुछ। पहले बीएमसी की वाटर सप्लाई काट के क्राइसिस पैदा करते हैं, फिर वही पानी जो आप ही के लिए है उसे चोरी करके टैंकर में भर के आप ही को पेट्रोल के भाव बेचते हैं। पर अब हम आ गए और हम सवाल पूछ रहे हैं और इन्हें जवाब देना पड़ेगा। भावेश जोशी नाम है उसका। भावेश जोशी। भावेश जोशी नाम है उस आतंकवादी का जो एजेंट है दुश्मन देश का, जो हमारी मुंबई को और इस भारत माता को मारने के लिए आया है। तेरा ये शो अभी फिनिश। ये नकाब पहनकर फैंटम की तरह जासूसी करना फिनिश। मैंने अपना मास्क उतार कर फेंक दिया क्योंकि अब उसकी कोई जरूरत नहीं है। फिर आज मैं ये कहना चाहता हूँ कि हमारा इंसाफ रुकने वाला नहीं। इस नाम का या इस नाम से जुड़े हुए किसी भी एजेंट को रोकना ये सिर्फ तुम्हारा काम नहीं है, लेकिन उसका नाम और निशान इस जमीन से मिटाना होगा। हीरो पैदा नहीं होता, बनता है।